ఏదైనా నీకు ప్రెజర్ అనిపిస్తే, ఒత్తిడి అనిపిస్తే అన్ని పక్కన పెట్టిపోయి కూర్చో ఆయన దగ్గర, అంతే. ఆకలి అయితే తిను, ఆకలి కూడా కాకపోతే అంత నువ్వు కూర్చో. నాకు తెలియదు నువ్వు కదిలితేనే అక్కడ కార్యం అని కూర్చో. చూడు దేవుని కార్యం ఎలా జరిగిద్దో చూడు. అట్లా ఒకటొకటి 23 సంవత్సరాలుగా ఎన్ని పొందానో లెక్కలేదు. అందుకే మీకు అంతా ఈ సూత్రం చెప్పా. నంబర్ 1, ఆయన మీద ఆనుకోండి. నిజంగా ఆనుకుంటే 3, కడుపు నిండా తినగలుగుతావు, కంటి నిండా నిద్రపోగలుగుతావు, ముఖములో చిరునవ్వు చెరగనీయవు. ఆనుకోకుండా చర్చికి వచ్చి పోతా దేవుని మీద ఆనుకోవటం అనేది నువ్వు సాధన చేయలేదనుకో, తిండి పట్టదు, నిద్ర పట్టదు, చిరునవ్వు ఉండదు, పేషెంట్గా అవుతావు. ఆధారపడకపోతే ఇక నుంచి ఆధారపడు. దేవుడు నీకు సహాయం చేయనుగాక.